హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మందీపు కిచెన్. ఈరోజు మనం బిర్యానీలోకి చాలా పర్ఫెక్ట్గా సెట్ అయ్యేలాగా చాలా టేస్టీగా ఉండే విధంగా బిర్యానీ గ్రేవీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూద్దాం. అలానే మా ఛానల్ని ఇంకా ఎవరైనా సబ్స్క్రైబ్ చేయకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసి నోటిఫికేషన్స్ మిస్ అవ్వకుండా ఉండడం కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి. గ్రేవీ ప్రిపేర్ చేసుకోవడానికి స్టవ్ పైన ఒక బాండి పెట్టుకొని దానిలో 3 టేబుల్ స్పూన్ల పల్లీలను యాడ్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని పల్లీలను దోరగా వేయించుకున్న తర్వాత దానిలో 2 టేబుల్ స్పూన్ల నువ్వులు, 10 లేదా 15 జీడిపప్పు పలుకులు, 1 టేబుల్ స్పూన్ ఎండు కొబ్బరి పొడిని యాడ్ చేసుకోవాలి. కొబ్బరి పొడి అవైలబుల్లో లేకపోతే కొబ్బరి ముక్కలైనా సరే పల్లీలతో పాటుగా యాడ్ చేసుకొని ఫ్రై చేసుకోవాలి. నువ్వులు అలాగే కొబ్బరి పొడి 1 నిమిషంలోనే ఫ్రై అయిపోతాయి. ఆ తర్వాత సపరేట్ చేసి మిక్సీ జార్లో పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు అదే బాండీలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్ని యాడ్ చేసుకొని ఒక ఆనియన్ని కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. దీనిలోనే 1 ఇంచు అల్లం ముక్క అలాగే కొన్ని వెల్లుల్లి రెబ్బల్ని యాడ్ చేసుకోవాలి. ఇవన్నీ పచ్చివాసన పోయేంత వరకు కొద్దిగా ఫ్రై చేసుకోవాలి. దీనిలోనే 2 మీడియం సైజ్ టమాటాలని ఈ విధంగా ముక్కలా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. టమాటాలు పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకుంటే సరిపోతుంది. ఈ విధంగా ఒక 2 నిమిషాల పాటు ఫ్రై అయిన తర్వాత పచ్చివాసన అనేది పోతుంది. ఆ తర్వాత కొద్దిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి యాడ్ చేసుకోవాలి. దీనిలో కొద్దిగా వాటర్ని యాడ్ చేసుకొని ఈ విధంగా పేస్ట్ లాగా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ పైన వేరే బాండి పెట్టుకుని దాంట్లో 3 టేబుల్ స్పూన్ల ఆయిల్ని యాడ్ చేసుకోవాలి. ఆయిల్ కొద్దిగా వేడైన తర్వాత దీనిలో 1 బిర్యానీ ఆకు, కొద్దిగా దాల్చిన చెక్క, 3 లవంగాలు, 2 యాలకులను యాడ్ చేసుకోవాలి. ఇవి కొద్దిగా ఫ్రై అయిన తర్వాత దీనిలోనే 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, 1/2 టేబుల్ స్పూన్ ఆవాలను వేసుకోవాలి. దీనిలోనే ఆనియన్ని స్లైసెస్గా కట్ చేసుకొని యాడ్ చేసుకోవాలి. ఆనియన్ పచ్చివాసన పోయేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత దీనిలో కొద్దిగా పసుపు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర పొడి, 1 టేబుల్ స్పూన్ కారం వేసుకొని ఫ్రై చేసుకోవాలి. స్పైసెస్ అన్నీ వేగిన తర్వాత ముందుగా మనం గ్రైండ్ చేసి పక్కన పెట్టుకున్న పేస్ట్ని యాడ్ చేసుకోవాలి. దీనిలో 2 కప్పుల వాటర్ని కూడా యాడ్ చేసుకోవాలి. దానికోసం మిక్సీ జార్లో వాటర్ యాడ్ చేసుకొని జార్లో ఉన్న మొత్తాన్ని క్లీన్ చేసుకొని ఈ విధంగా యాడ్ చేసుకోవచ్చు. కన్సిస్టెన్సీ మనకి కొద్దిగా లిక్విడ్గా ఉండేలాగానే ప్రిపేర్ చేసుకోవాలి. అప్పుడే ఉడికించుకున్న తర్వాత కాస్త చిక్కగా అవుతుంది. ఈ విధంగా ఉండేలాగా ప్రిపేర్ చేసుకోవాలి. దీనిలో 1 టేబుల్ స్పూన్ సాల్ట్, రుచికి సరిపడా సాల్ట్ని యాడ్ చేసుకొని ఈ విధంగా ఒకసారి మిక్స్ చేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకొని ఒక 5 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 5 నిమిషాల తర్వాత మూత తీసి దీనిలో 1/2 కప్పు లేదా 3 లేదా 4 టేబుల్ స్పూన్ల పెరుగుని యాడ్ చేసుకోవాలి. ఈ విధంగా పెరుగుని యాడ్ చేయడం వలన మనకి బిర్యానీ గ్రేవీ చాలా టేస్టీగా ఉంటుంది. ఆ తర్వాత స్టవ్ని లో ఫ్లేమ్లోకి టర్న్ చేసుకొని కనీసం 20 నిమిషాల పాటు ఉడికించుకోవాలి. 20 నిమిషాల తర్వాత ఈ విధంగా ఆయిల్ పైకి తేలుతూ చిక్కగా గ్రేవీ రెడీ అవుతుంది. గ్రేవీ అడుగంటకుండా ఉండడం కోసం 5 నిమిషాలకు ఒకసారి మిక్స్ చేసుకుంటూ ఉండండి. అంతే, చాలా సింపుల్గా ఎంతో టేస్టీగా ఉండే గ్రేవీని బిర్యానీతో కానీ ఫ్రైడ్ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా టేస్టీగా ఉంటుంది. నాన్ వెజ్ తినని వాళ్ళు కానీ లేదంటే బిర్యానీలోకి నాన్ వెజ్ లేనప్పుడు ఈ విధంగా చాలా టేస్టీగా ఉండే గ్రేవీని ప్రిపేర్ చేసుకోవచ్చు. మరి ఇంకెందుకు ఆలస్యం, మీకు కానీ ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని ఒక లైక్ చేసి మీరు కూడా ట్రై చేసి మీకు ఎలా కుదిరిందో కామెంట్స్ రూపంలో మాకు తెలియజేయండి. అలాగే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోకండి. థ్యాంక్ యూ.